హాయ్ ఫ్రెండ్స్, యూనివర్స్ లాస్ గురించి డీప్ రీసెర్చ్ చేస్తే అలాంటివి మరో 14 యూనివర్స్ లాస్ ఉన్నాయని తేలింది. ఈ 14 యూనివర్స్ లాస్ని మీరు నేర్చుకొని పాటించగలిగితే మీరు మీ జీవితాన్ని శాసించే రేంజ్కి ఎదుగుతారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇవే ఈ విశాల విశ్వంలో మన ఉనికిని చాటేందుకు మనకు తోడ్పడే 14 యూనివర్స్ లాస్. వీటిని మనం సరిగ్గా ఆచరించగలిగితే ఈ భూమి మీద ఫిజికల్ లెవెల్లో మన జీవితాన్ని మనం శాసించగలుగుతాం. ఇక్కడ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే, మీ మీద మీరు పట్టు సాధించాలనుకుంటే ఈ 14 సూత్రాలలో ఏదో ఒకటో రెండో కాదు, అన్నీ ఫాలో అవ్వాలి. ఎందుకంటే అవి ఒకదానితో ఒకటి ఇంటర్ కనెక్ట్ అయి ఉంటాయి. సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మొదటిది ద లా ఆఫ్ డివైన్ వన్నెస్. ఈ మొదటి సూత్రం ఏం చెప్తుందంటే, ఈ ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్కటి మరో దాంతో కనెక్ట్ అయి ఉంటుంది. ఈ ప్రపంచంలో ఉండే ప్రతిదీ ఈ విశ్వం యొక్క శక్తిలో ఒక భాగమే. మనం చేసే ప్రతి పని, మనం మాట్లాడే ప్రతి మాట, ఆఖరికి మన ఆలోచనలు కూడా ఈ ప్రపంచంలో అవతలి వారిని ఎఫెక్ట్ చేయగలవు. ఈ ప్రపంచమంతా ఒక రూపమైతే దాని యొక్క సూక్ష్మ రూపాలే మనం అని ఈ లా చెబుతుంది. రెండవది ద లా ఆఫ్ వైబ్రేషన్. ద లా ఆఫ్ వైబ్రేషన్ ఏం చెప్తుందంటే, ఈ ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్క వస్తువు సర్క్యులర్ ప్యాటర్న్లోనే వైబ్రేట్ అవుతూ ఉంటాయి, లేదా మూవ్ అవుతూ ఉంటాయి, లేదా ట్రావెల్ అవుతూ ఉంటాయి అని ఈ లా మనకి చెబుతుంది. ఈ లా మన థాట్స్, డిజైర్స్ అండ్ ఫీలింగ్స్ లాంటి స్పిరిచువల్ థింగ్స్కి కూడా అప్లికేబుల్ అవుతుంది. ప్రతి సౌండ్, మాట, వస్తువు, మన ఆలోచనలతో సహా ప్రతి దానికి ఒక సిగ్నిఫికెంట్ వైబ్రేషన్ అనేది ఉంటుంది. అలాగే ప్రతి వాటికి ఒక యూనిక్ వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీ కూడా ఉంటుందని ఈ లా మనకి చెబుతుంది. మూడవది ద లా ఆఫ్ యాక్షన్. ఈ ప్రపంచంలో మీరు దేన్నైనా సృష్టించాలనుకుంటే ద లా ఆఫ్ యాక్షన్ ఉపయోగపడుతుంది. మనం దేన్నైనా మేనిఫెస్ట్ చేయాలనుకుంటే ద లా ఆఫ్ యాక్షన్ని ఖచ్చితంగా అప్లై చేయాలి. అది మన ఆలోచన అయినా అయిండొచ్చు, మన కలలు నెరవేర్చుకోవడానికి మనం చేసే ప్రయత్నమైనా అయిండొచ్చు, లేదా మన ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేసే సిచ్యువేషన్ అయినా అయిండొచ్చు. సింపుల్గా చెప్పాలంటే, మీరు ఏ పని చేయాలన్నా మనలో ఉండే శక్తిని కార్యరూపంలోకి మార్చుకోవాలి. దీనినే లా ఆఫ్ యాక్షన్ అంటారు. నాలుగవది ద లా ఆఫ్ కరస్పాండెన్స్. ఇది మనకేం చెప్తుందంటే, ఈ భౌతిక ప్రపంచంలో ఉండే లైట్, ఎనర్జీ, వైబ్రేషన్ ఇలాంటి వాటిని మనకి ఎక్స్ప్లెయిన్ చేసే కొన్ని భౌతిక సూత్రాలు నిజానికి మనకి ఆధ్యాత్మిక ప్రపంచంలో కూడా వర్తిస్తాయి. ఏదైతే మన లోపల జరుగుతుందో దాని ఇంపాక్ట్ వలన బయట ప్రపంచంలో కూడా అదే ఎదురవుతుంది. మన లోపల దాని ఇంటెన్సిటీ లేదా దాని తీవ్రత ఎంతైతే ఉంటుందో దాని యొక్క సీరియస్నెస్ అంత ఉంటుంది. మనం సింపుల్గా మాట్లాడుకోవాలంటే, మీరు హడావిడిగా ఉన్నప్పుడు లేదా స్ట్రెస్గా ఉండేటప్పుడు మీకు ఎదురయ్యే సంఘటనలు మరింత స్ట్రెస్ఫుల్గా అనిపిస్తాయి. అదే మనం ప్రశాంతంగా ఉండేటప్పుడు బయట ఉండే ప్రపంచం కూడా మనకంటే ప్రశాంతంగా అనిపిస్తుంది. ఐదవది ద లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్. ఈ లా ద్వారా మనం ఏం తెలుసుకుంటామంటే, ఈ ప్రపంచంలో ఏది ఊరికే జరగదు, ఇంకా ఈ ప్రపంచంలో ఏది యూనివర్స్ లాస్కి అతీతమైనది కాదు. ఎవ్రీ యాక్షన్ హ్యాజ్ ఏ రియాక్షన్. నేను సక్సెస్ అవ్వాలి అనే థాట్ మీలో ఉంటే మీరు మాట్లాడే ప్రతి మాట సక్సెస్ఫుల్గానే ఉంటుంది, మీరు వేసే ప్రతి అడుగు సక్సెస్ఫుల్గానే ఉంటుంది, ఆఖరికి సక్సెస్ మీ సొంతమవుతుంది. మీరు ఏ మొక్క విత్తనం నాటితే ఆ మొక్కే పుడుతుందన్నట్లుగా మీరు ఏమనుకుంటే అదే జరుగుతుంది. ఏ పని చేస్తే దానికి తగ్గ ఫలితం ఖచ్చితంగా దొరుకుతుంది. ఆరవది ద లా ఆఫ్ కాంపెన్సేషన్. ఇది మనకేం చెప్తుందంటే, పైన చెప్పుకున్న ద లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్ని మనం మన జర్నీలో సరైన వాటి మీద అప్లై చేసినప్పుడు దాని యొక్క ఫలితాన్ని మనం అనుభవిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇందాక చెప్పుకున్నట్లు మనం ఎప్పుడూ మన సక్సెస్ కోసం ఆలోచిస్తూ సక్సెస్ఫుల్ థాట్స్, సక్సెస్ఫుల్ టాక్స్ అండ్ సక్సెస్ఫుల్ యాక్షన్తో ట్రావెల్ చేసినప్పుడు ఒక్కొక్కసారి సక్సెస్తో పాటు వారసత్వంగా వచ్చే ఆస్తినో, బోనస్గా వచ్చే మనీనో,
లేదా కొన్ని మంచి బంధాలను మనం కాంపెన్సేషన్గా తిరిగి పొందుతాం. కానీ గుర్తుపెట్టుకోండి, ఇలాంటి కాంపెన్సేషన్ని మీరు కోరుకున్నట్లయితే దానికి తగ్గట్టుగానే మీ కాంట్రిబ్యూషన్ ఉండాలి. ఎంత ఎక్కువగా మీరు మీ సక్సెస్ గురించి ఆలోచిస్తారో, ఎంత ఎక్కువ కాంట్రిబ్యూషన్ అందిస్తారో అంత ఎక్కువ కాంపెన్సేషన్ని తిరిగి పొందుతారు. 7వది ద లా ఆఫ్ అట్రాక్షన్. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ మన జీవితంలో మనం కోరుకున్న వస్తువును కానీ, మనిషిని కానీ, లేదా సంఘటనని కానీ ఎలా పొందుతామో మనకి తెలియజేస్తుంది. మనం దేన్నైనా బలంగా కోరుకున్నప్పుడు మన థాట్స్, ఫీలింగ్స్, వర్డ్స్ అండ్ యాక్షన్స్ ఒక ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తాయి. ఈ ఎనర్జీస్ అన్నీ కంబైన్ అయ్యి ఒకే విధమైన ఎనర్జీని అట్రాక్ట్ చేస్తాయి. అంటే పాజిటివ్ ఎనర్జీస్ అన్నీ పాజిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తాయి. అట్ ద సేమ్ టైం నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ నెగిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తాయి. సో ఈ విధంగా మన ఆలోచనలు, మన యాక్షన్స్ ఏ విధంగా అయితే ఉంటాయో అటువంటి ఫలితాలనే మనం తిరిగి పొందుతాం. 8వది ద లా ఆఫ్ పెర్పెచువల్ ట్రాన్స్మ్యుటేషన్. 14 యూనివర్స్ లాస్లలో వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ లా ఇది మనకేం చెప్తుందంటే, జాగ్రత్తగా వినండి. ఈ ప్రపంచంలో ఉండే ప్రతి వ్యక్తి తన జీవితంలో పరిస్థితులను తనకు నచ్చినట్లుగా మార్చుకోగలిగే శక్తిని కలిగి ఉన్నారట. మనలో ప్రతి ఒక్కరం హయ్యర్ వైబ్రేషన్స్ని తీసుకొని లోయర్ వైబ్రేషన్స్ని రిలీజ్ చేయొచ్చు. తద్వారా మనం సిచ్యువేషన్ని ఈజీగా హ్యాండిల్ చేయగలం. సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, ఇప్పుడు మీరు ఏదో తప్పు చేసినందువల్ల మీ మమ్మీ మిమ్మల్ని ఏదో తిడితే మీరు వెంటనే ఏదో సమాధానం చెప్పి ఆ గొడవని కాస్త పెద్దది చేస్తారు కదా. దాని రిజల్ట్ అరుపులు, కేకలు, ఇంకా పెద్ద రచ్చ. అదే మీ మమ్మీ ప్లేస్లో మీ బాస్ ఉంటే, మీరు చెయ్యని తప్పుకి మీ బాస్ మీపై అరుస్తూ ఉంటే మీరేం చేస్తారు? తిరిగి అరుస్తారా? లేదు కదా. నిదానంగా మిమ్మల్ని మీరు వెనకేసుకు వస్తారు. అదే హయ్యర్ వైబ్స్ని తీసుకొని లోయర్ వైబ్స్ని రిలీజ్ చేయడం అంటే. 9వది ద లా ఆఫ్ జస్టేషన్. ఈ లా ఏం చెప్తుందంటే, ప్రతిదానికి ఒక టైం ఉంటుంది. ఇందాక మనం చెప్పుకున్నట్టు మనం ఏదైతే బలంగా అనుకుంటామో అది జరుగుతుంది, కానీ వెంటనే జరగకపోవచ్చు. ఏది ఎప్పుడు జరగాలో, ఏది ఎప్పుడు మేనిఫెస్ట్ అవ్వాలో అప్పుడే అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు విత్తనాన్ని నాటారనుకోండి, వెంటనే దాని నుండి మొక్క రాదు కదా. ఆ విత్తనం మొక్కగా మారడానికి కొన్నాళ్ళు పడుతుంది. అలాగే సక్సెస్ని పొందడానికి లేదా మీరు అనుకున్నది జరగడానికి కూడా కొంత టైం పడుతుంది. మీ ఆలోచనలు లేదా మీ డ్రీమ్స్ అనే విత్తనాలని నాటి ఫోకస్ అండ్ ఎనర్జీ అనే నీటిని దానికి పోస్తూ ఉంటే ఆఫ్టర్ ఏ పీరియడ్ ఆఫ్ జస్టేషన్ అది రియాలిటీ అనే మొక్కగా మారి హ్యాపీనెస్ అనే ఫ్రూట్ని అందిస్తుంది. 10వది ద లా ఆఫ్ రిలేటివిటీ. ద లా ఆఫ్ రిలేటివిటీ మనకేం చెప్తుందంటే, ప్రతి మనిషి తన గోల్ని సాధించే జర్నీలో ఒక సిరీస్ ఆఫ్ ఛాలెంజెస్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ విశ్వం యొక్క శక్తి ఈ టెస్ట్ ద్వారా మన మనస్సుని మన గోల్తో కనెక్ట్ చేస్తుంది. ఆ పరీక్ష కాలానికి కృంగిపోకుండా ఆ ఛాలెంజ్ని గోల్ మీద మనల్ని ఫోకస్డ్గా ఉంచే ఆపర్చునిటీస్లా భావిస్తూ ముందుకు పోవాలి. కొన్నిసార్లు ఎదురయ్యే ఇలాంటి ప్రాబ్లమ్స్ అవతల వారి లైఫ్లో ఉండే ప్రాబ్లమ్స్తో సింక్ అవ్వడం వల్ల అవతల వారిని మనం అర్థం చేసుకునే స్కిల్స్ని మనలో డెవలప్ చేస్తుంది. ఆ ప్రాబ్లమ్స్ని మనం ఎలా పర్సీవ్ చేసినా సరే అవి మనలో ఎంతో గొప్ప మంచి మార్పులు తెస్తాయి. ద లా ఆఫ్ పొలారిటీ ఏం చెప్తుందంటే, ఒక్కోసారి మనం కంటిన్యూస్గా ఒకేలాంటి సిచ్యువేషన్ని ఎదుర్కొంటూ ఉంటాం. అది నెగిటివ్ కావచ్చు లేదా పాజిటివ్ కావచ్చు. కొంతకాలానికి దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ సీక్వెన్స్ని ఎదుర్కొంటాం. వేడిగా ఉన్నప్పుడే చల్లదనం అంటే ఏంటో తెలుస్తుంది. బాధ వచ్చినప్పుడే సంతోషం విలువ తెలుస్తుంది. అలాగే ఎక్స్ట్రీమ్ నెగిటివ్ సిచ్యువేషన్ని ఫేస్ చేసినప్పుడు మన మనస్సు పాజిటివ్ వైబ్రేషన్ని కోరుకుంటుంది, పాజిటివ్ గోల్స్పై ఫోకస్ చేస్తుంది. లా ఆఫ్ అట్రాక్షన్ కోసం చెప్పుకున్నప్పుడు మన మనస్సులో దేన్నైతే బలంగా అనుకుంటామో అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. సో ఎలాంటి నెగిటివ్ పరిణామాలనైతే మనం ఎదుర్కొంటామో దానికి ఆపోజిట్గా ఉండే పాజిటివ్ పరిణామాలని ఎదుర్కోబోతున్నామని గుర్తుపెట్టుకోవాలి. 12వది లా ఆఫ్ రిథమ్. ఈ లా ఏం చెబుతుందంటే, ఈ ప్రపంచంలో ప్రతిదీ వైబ్రేట్ అవుతూ మూవ్ అవుతూ ఓ రిథమ్ని ఫాలో అవుతుందట. జీవితం అనేది సముద్రంలో వచ్చే అలలు లాంటిది.
ఒక్కోసారి వైబ్రేషన్స్ హైగా ఉంటాయి, మరికొన్నిసార్లు లోగా ఉంటాయి. 13వది ద లా ఆఫ్ బిలీఫ్. ద లా ఆఫ్ బిలీఫ్ ఏం చెప్తుందంటే, మనం దేన్నైతే గాఢంగా విశ్వసిస్తామో, దేన్నైతే గట్టిగా నమ్ముతామో అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా ఏదైనా సరే. కొన్ని విషయాల్లో మనం అది నిజమైనా లేదా కేవలం నమ్మకమైనా దాన్ని మనం పూర్తిగా నమ్మడం వల్ల అది నిజంగా జరగడం చూస్తూ ఉంటాం. సో మన విశ్వాసాలు ఎంత పాజిటివ్గా ఉంటాయో అంత పాజిటివిటీని మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం. 14వది ద లా ఆఫ్ జెండర్. ఈ సృష్టి అంతా స్త్రీ పురుషులచే నిర్మించబడింది. ఎవరైతే స్పిరిచువల్గా ఎదుగుదామనుకుంటారో వారి యొక్క బేసిక్ స్టెప్ ఏంటంటే వారిలో ఉండే పురుష శక్తి లేదా స్త్రీ శక్తిని అదుపులో పెట్టుకోవడమే. ఇది ఫ్రెండ్స్ 14 యూనివర్స్ లాస్ గురించి విశేషాలు. ఈ 14 యూనివర్స్ లాస్ని ప్రాక్టీస్ చేసి వీటిలో మాస్టర్ అయితే ఫిజికల్గా మన ఉనికిని ఈ ప్రపంచానికి తెలియజేయగలుగుతాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.